జర్మనీలో నా దేశంలోకి ఇప్పుడు మన ఛానల్లో ఇప్పటి వరకు మ్యాథ్స్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ వచ్చాయి. బట్ ఇవాళ అసలు ఫార్మ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు అందరూ మిల్క్ తాగేటోళ్ళే. సో అందరికి మిల్క్ ఎలా వస్తుంది ఏంటి? సో ఇవంతా కూడా చూపిస్తా. సో ప్రజెంట్ మనం ఒక చాలా పెద్ద ఫామ్, ఇది ఆల్మోస్ట్ ఆల్ ఒక 230 అంతా ఉన్నాయి. సో వాటన్నిటిని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ నేను జర్నీలో ఉన్న టైంలో ఈ డైరీ ఫామ్ వెళ్ళడానికి ఛాన్స్ వచ్చింది. సో ఐ థాట్ ఓకే, లెట్స్ ఎక్స్ప్లోర్ అండ్ సీ వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ ఇన్సైడ్. సో ఫస్ట్ టైం ఇన్సైడ్కి వెళ్ళినప్పుడు నాకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉండే టిపికల్గా ఉంటుందేమో అనేసి. అని హానెస్ట్లీ చెప్తున్నా, చాలా ఆర్గనైజ్డ్గా ఉంది. లైక్ ఎవ్రీథింగ్ హ్యాడ్ ఏ సిస్టమ్. ఇక్కడ చూడండి, ఆవులన్నింటినీ సపరేట్గా బ్యాచెస్ చేసి మెయింటైన్ చేస్తున్నారు. కానీ బయట నుంచి చూడడానికి ఏమో అన్నీ మిక్స్ అయినట్టు అనిపిస్తుంది. కానీ అసలు వీళ్ళు చాలా సెటప్ ఉంది. నేను ఫస్ట్ చూసినప్పుడు ఏముంటుందిలే, మన ఇండియాలో చిన్న చిన్నవి ఉంటాయి కదా, అలానే ఉంటుందేమో అనుకున్నా. ఫ్యూజులు ఎగిరాయి నాకు. ఇది ఒక మీడియం స్కేల్దే మట్టుకే, బట్ బయట ఇంకా చాలా పెద్దవి ఉన్నాయి. ఆ ఫామ్స్కి వెళ్ళినప్పుడు ఇంకా తీయలేకపోయాం వీడియో, బట్ నెక్స్ట్ టైం తీయడానికి ట్రై చేస్తాను. చాలా క్రేజీగా ఉండే. ప్రజెంట్ ఈ ఫామ్ మొత్తం మెయింటైన్ చేసేది ఇతనే. ఆయన ఎక్స్పీరియన్స్ బట్టి చాలా కంటే లైక్ స్టార్టింగ్లో కష్టంగా ఉంటుందేమో అని అడిగాము, బట్ లేదు, ఈజీగానే ఉంటుంది. మొత్తం ఆటోమేటిక్, లైక్ ఫీడింగ్ ఎవ్రీథింగ్ అన్ని మిషన్స్తోనే చేస్తారు. మనకైతే యాక్చువల్లీ ఎక్కువ మంది మనుషులు కావాలి, బట్ ఈయన అంతమందిని యూజ్ చేయట్లేదు. నేను ఫామ్ మొత్తం ఒకే ఒక పెద్ద ఆయన, చాలా ముసలి ఆయన కూడా చూపిస్తా. చాలా ఈజీడ్. ఆయన ఒక్క ఆయన మొత్తం చూసుకుంటున్నాడు. ఇక్కడున్న ఆవులన్నీ కూడా కన్సీవ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. యాక్చువల్లీ నాకు వీటిని అన్నీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కరెక్ట్గా తెలియట్లేదు. సో కొంచెం అటు ఇటుగా చెప్తే సారీ అబౌట్ దాట్. అండ్ అతనితో మాట్లాడడానికి చాలా ట్రై చేసాం. యాక్చువల్లీ అతనికి జర్మన్ తప్పితే ఇంకో లాంగ్వేజ్ రాదంట. సో కొంచెం కాంప్లికేట్ అయింది అతనితో మాట్లాడేకి, ఎందుకంటే మాకు వచ్చిరాని డాయిచ్లో మాట్లాడాం అండ్ ఇంగ్లీష్లో మాట్లాడితే అతనికి అర్థం కాదు. సో ఏదో మొత్తానికి అయితే ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కున్నాం. బట్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఆ పశువులు వేయడానికి చాలా వరకు మొత్తం మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడంతా స్టాక్ మెయింటైన్ చేస్తారు. ఇది లోపల, ఇంకా బయట చాలా ఉంది. అది మీకు నేను వీడియో ఎండింగ్లో చూపిస్తాను. పిల్లలు అయితే చాలా బాగున్నారు. ఏదో అనుకుంటాం కానీ ఫారెన్లో పెరుగుతారు అనేసి. ఈ బాబు అయితే పిచ్చ యాక్టివ్గా ఉన్నాడు. వచ్చినప్పటి నుంచి వాళ్ళ డాడీ అనకే దిగుతున్నాడు. ఈ పిల్లి వేసుకొని తిరిగేస్తున్నాడు. ఇతనికి 2 పిల్లలు. సో వీడు పెద్దోడు, ఇంత ఉన్నాడు చిన్నాడు. చాలా బాగున్నారు, అంటే చాలా యాక్టివ్గా ఉన్నారు. కొంచెం లేజీగా ఉంటారు అనుకున్నా, బట్ చాలా క్రేజీగా ఉన్నారు పిల్లకాయలు అయితే. సో అతను అడిగాం లైక్ పాలని ఎలా తీస్తారు ఏంటి అనేసి అడిగితే, చెప్పేది ఎందుకు చూపిస్తారా అని చెప్పి పట్టుకెళ్ళిపోయారు. ఇవి అయితే చాలా అగ్రెసివ్గా ఉన్నాయి, చూడడానికి భయంకరంగా ఉన్నాయి, బట్ ఓకే. పాలు తీసే మిషన్ల దగ్గర ఎవరే కానీ లేరు. మొత్తం చాలా ఎంటీ, ఎవరూ లేరు అక్కడ. మొత్తం ఆటోమేటిక్. సో అక్కడ తీసిన పాలు ఇక్కడ బయటకు వచ్చేస్తాయంట. సో ఇక్కడ చూస్తే జస్ట్ అది ఆటోమేటిక్. ఈవెన్ మనం ప్లగ్ ఇన్ చేసే పని కూడా ఉండదంట. జస్ట్ ఆవందట ఆవే ఎప్పుడైతే దానికి పాలు ఎక్కువ అయినా అనిపిస్తుందో అది క్యూ మాత్రం ఉంటుంది. సో ఆ క్యూలో నుంచి వచ్చి అది నించోగానే అది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి అప్లై చేస్తుంది. అండ్ పాలు ఎంత వస్తున్నాయి ఏంటి, దాని క్వాలిటీ ఏంటి మొత్తం కూడా ఇక్కడ అనలైజ్ చేస్తూ ఉండొచ్చు. చాలా అడ్వాన్స్గా ఉంది సిస్టమ్. ఐ థింక్ ఇండియాలో కూడా ఇంచుమించు ఈ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు, బట్ ఇది కొంచెం ఇంకా అడ్వాన్స్గా అనిపించింది. చాలా బాగుంది, అంటే కొంచెం మెయింటెనెన్స్ పర్లేదు. ఇక్కడ మీకు బాగా చూపిస్తా ఉండండి. ఇక్కడ పాలు చూడండి, అక్కడ తీసిన పాలు ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి మిషన్లోకి. ఒకసారి దానిలోకి వెళ్ళిన పాలు ఆబ్వియస్లీ డైరెక్ట్గా వెళ్ళిపోయేసి స్టోరేజ్లోకి వెళ్ళిపోతాయంట. సో ఎవ్రీడే అక్కడి నుంచి పాలు నియర్ బై సిటీలోకి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసేస్తారు. చాలా బాగుంది, ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. వీడియోలో చూడడానికి చిన్నగా కనిపిస్తున్నాయి, కానీ దగ్గర నుంచి చూసినప్పుడు చాలా భయంకరంగా ఉన్నాయి. చాలా పెద్దవి. ఫస్ట్ చూసినప్పుడు చిన్నదిగానే ఉంటుంది అనుకున్నాం, బట్ చాలా పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు మేమున్న ఫామ్లో వచ్చేసి మోస్ట్లీ మొత్తం కూడా పాలు ఇచ్చేటి మటుకే ఉన్నాయంట. సో ఇందు ముందు చూసిన వీడియో క్లిప్స్లో అవన్నీ కొన్ని దూడలు ఉన్నాయి, కొన్ని పాలు ఇవ్వకుండా ఉన్నట్టు ఉన్నాయి, కొన్ని ఐ మీన్ ఇంకా కన్జ్యూమ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. వీళ్ళంగే దు మార్క్స్ ఆర్బైట్ హియర్, వీళ్ళంగే దు మార్క్స్ ఆర్బైట్ హియర్. ఈ పెద్ద ఆల్మోస్ట్ 50 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాయంట ఇదే డైరీ ఫామ్లో. ఆ ఓపిక్కి మెచ్చుకోవచ్చు. బట్ చాలా బాగుంది అసలు ఫామ్ మెయింటెనెన్స్ కానీ, ఫుడ్ కానీ, వాటికి డైట్ కానీ ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నాడు. ఇదైతే అప్పటి నుంచి కుమ్మేస్తుంది, మమ్మల్ని చూసి భయం వేస్తుంది, ఆడొచ్చి కుమ్మేస్తుందా అని చెప్పి. బట్ మోస్ట్లీ మిషన్సే యూజ్ చేస్తున్నారు వీళ్ళు. మాన్యువల్గా వర్క్ చేసేది చాలా అంటే చాలా తక్కువ. ఇక్కడ చూడొచ్చు మీరు, క్లీనింగ్ అన్నిటికీ అవే.
Diese gut, gut, ne? Ja, gut. Kein Problem. Bis minus 10 Grad. Gut. జర్మనీలో వింటర్ అంటే తెలిసిందే, -10 డిగ్రీస్ 15 డిగ్రీస్ కొన్ని కొన్నిసార్లు 20 కూడా రీచ్ అయిపోతుంది. సో ఆ టెంపరేచర్లో కూడా ఎటువంటి ఇష్యూస్ ఉండవంట, ప్రాపర్గా మెయింటైన్ చేస్తారు. వచ్చినప్పటి నుంచి చూస్తాను ఈడు చేసిన అత్తి పనులు ఇంకొకటి చేస్తున్నాడు. చాలా ఎత్తాడు బట్ చాలా యాక్టివ్గా ఉన్నాడు. చిన్న పిల్లకాయ నాయసంగా రఫ్లీ వాడికి 3 to 4 years 4 years ఆ చేంజ్ ఉంటాయి. అప్పటి నుంచి దాంతో ఆడుకుని వేస్తున్నాడు వాడు వచ్చి. చిన్న పిల్లకాయ వాడు ఆపరేట్ చేస్తున్నాడు. చాలా బాగా అనిపించింది. అదే నా పిల్లప్పుడు కానీ నేను ఎక్కి అలా కూర్చున్నానంటే నీ వయసు ఎంత, నువ్వు చేసే పనులు ఎంత, దిగు ఫస్ట్ అంటారు. బట్ వాళ్ళ డాడీ చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఇక్కడ నాకు నచ్చింది ఆ సిస్టమే. ఫ్రీడమ్ బాగుంటుంది. ఏదైనా చేద్దాం అనుకుంటున్నావు లేదంటే ఏదైనా కొత్తగా ఆలోచిస్తున్నావు అంటే ఎంకరేజ్ చేస్తారు. అగండి వద్దు అలానే ఉండదు. ఇది ఒక్కటి నాకు చాలా బాగా అనిపించింది. తమ్ముడు తోలుతామంటే అన్నకి పైన కూర్చున్నాడు. అది ఇంకా బాగుంటుంది ఫీల్. క్రేజీగా ఉన్నారు అయితే అసలు పిల్లకాయలు ఇక్కడ. వీళ్ళు డైరీ ఫార్మింగ్తో పాటు వీళ్ళకి కావాల్సిన మొత్తం అంతా కూడా వాళ్ళే పండించుకుంటారు. అంటే లైక్ మెయిన్లీ వీళ్ళకి కావాల్సిన ఫీడింగ్. సో ఆ ఫీడింగ్ వీళ్ళే పండించుకుంటారంట. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో తప్పదన్నప్పుడు మట్టుకే వాళ్ళు బయట కొంటారు. మోస్ట్లీ అయితే ఫీడింగ్ అంతా వీళ్ళే పండించుకుంటున్నారు. చాలా బాగుంది. అండ్ వన్స్ వాళ్ళు ఫీడింగ్ అంతా చేసుకున్న తర్వాత దాన్ని ఎండబెట్టి అలా ప్యాకింగ్లా చేసుకొని పెట్టుకుంటారు. ఎందుకంటే వింటర్లో ఫుడ్ దొరకడం చాలా కష్టం. అప్పుడు ఎందుకంటే మనకంటే వేరు, బట్ వీళ్ళకి అసలుకేం పండదు. 6 months అసలుకేం ఉండదు. సో సమ్మర్లో అంతా చేసుకుంటారు. అది తీసుకొని గోడౌన్స్లో దాచిపెట్టేసి సెట్ చేసుకుంటారు. ఇంతంతా మీకు చూపించాను కదా, ఇది మొత్తం ఐ థింక్ మొత్తం 4 పోర్షన్స్ లాగా ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఉండేదేమో పాలిచ్చేవన్నీ ఒక చోట పెట్టారు. ఇవన్నీ కూడా పాలియకుండా అండ్ అంటే ఒక చిన్న దూడలు అంటాం కదా, ఆ స్టేజ్ నుంచి కొంచెం పెద్దగా అయినటివి. సింపుల్ చెప్పాలంటే ఒక రఫ్లీ 2 years ఆ ఏజ్ ఉన్నటువన్నీ ఇక్కడ సెట్ చేశారు వీళ్ళు. అలానే ఎప్పుడైతే పాలు తాగేసి అయిపోయిన తర్వాత, ఆ స్టేజ్ అయిపోయిన తర్వాత స్టార్టింగ్ స్లోగా వాటికి తౌడు అవి పెడతాం కదా మన సైడ్, అలాగే ఆ స్టేజ్లో ఉన్నటువన్నీ ఈ కార్నర్లో పెట్టారు. మెయింటైన్ చాలా బాగుంది. అంటే ఏది ఎక్కడ పెట్టాలో ఆ కేటగిరీ వైజ్ డివైడ్ చేసి పెట్టారు వీళ్ళు. ఇది ఇంకో పార్ట్. ఇవి ఇంకా నెక్స్ట్ మేటింగ్ పెట్టుకొని దాని తర్వాత ఇవి కన్జ్యూమ్ అయ్యి దాని తర్వాత పాలకు ముందుకెళ్తాయి. సో ఇదంతా ఒక సైకిల్ మాత్రం మెయింటైన్ చేస్తున్నారు. అంటే కొంచెం లైటింగ్ తక్కువ ఉంది, కొంచెం డిమ్లో తీసా, బట్ బాగున్నాయి. అక్కడ ఉన్నప్పుడు ఒక్క సూగా అన్నీ అరిచినప్పుడు ఉంటుంది సౌండ్. నాకు ముందుగానే కొంచెం భయము. అలాంటిది ఆ సౌండ్ విన్నాను. అది కూడా ఒక్కడనే వెళ్ళాను వీడియో షూట్ చేసుకుంటా. ఫ్యూజులు అయ్యాయి. కాసేపు అయితే వెనక్కి వెళ్ళిపోదాం అనే స్టేజ్కి వెళ్ళా. ఇది ప్రజెంట్ మొత్తం ఫామ్. ఇది ప్రజెంట్ వాళ్ళు ఉన్న హౌస్. చాలా బాగా అనిపించింది. ఇవన్నీ సందన పుట్టిన వెంటనే కొంత టైం వరకు దూడలు ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ పెడతారంట. లోపలన్నీ పెట్టేశారు. వీళ్ళు సిటీకి కొంచెం దూరంగా ఉండడం వల్ల మోస్ట్లీ చిన్న రిపేర్లని ఇంకోటి మోస్ట్లీ వీళ్ళే చేసుకుంటారంట. సో దానికోసం వీళ్ళు సపరేట్గా గ్యారేజెస్ మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు. సో కార్లన్నీ స్టోర్ చేయడానికి, అలానే ఎక్విప్మెంట్ అన్నీ చేసుకోవడానికి, అండ్ ఫార్మ్ రిలేటెడ్ ఏమైనా మెడిసిన్స్ వగేర అన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. కానీ చాలా బాగుంది హౌస్. ఒక మనకి ఇండియాలో ఉంటుంది కదా, ఒక డైరీ ఫామ్ పెట్టుకొని ఒక ఇండివిజువల్ హౌస్ కట్టుకొని ఉండడం అంటే చాలా బాగుంది. అసలు పిల్లలకైతే చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు వీళ్ళు. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అనిపించింది నాకు. ఇల్లు కూడా అసలు అదొక చూస్తే అసలు ఏమన్నా ఒక ఫామ్ దగ్గర కట్టుకునేట్టు ఉంటుంది, ఒక ఇండివిజువల్ హౌస్లో ఉంటుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ పొలం సంబంధించిన ఎక్విప్మెంట్ మొత్తం కూడా వీళ్ళే ఒక చోట మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు 1 acre 2 acre అలా ఏమీ ఫార్మింగ్ చేయరు. కొన్ని ఎకర్స్ చేస్తారు. లైక్ మినిమం 20 30 50 100 ఇలా చేస్తారు. సో పెద్ద ఎక్విప్మెంట్ ఉంటుంది. అందుకని చెప్పి మొత్తం మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంది. యాక్చువల్లీ మన సైడ్ ఈ సైడ్ నేను ఈ టైప్ ఆఫ్ ట్రాలీస్ మన సైడ్ కూడా చూసా, బాగా అనిపించింది. దీని తర్వాత అండ్ ఫార్మింగ్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ ఉంది. ఐ మీన్ చిన్న ఎక్విప్మెంట్ బాగుంది. ఫార్మింగ్ అయితే చాలా బాగుంది. ఇంత పెద్ద ఫామ్ మెయింటైన్ చేయడమే చాలా కష్టము. అలాంటిది క్లీనింగ్ అంటే చాలా పెద్ద టాస్క్. నేను కష్టపడి వీడియో తీసుకుంటామంటే మా ఊరు చేసే విన్యాసాలు చూడండి. మా ఫ్రెండ్స్ ఎక్కడున్నా చాలా క్రేజీగా ఉంటారు. సో చాలా బాగా అనిపించింది. ఈవెన్ ఆయన కూడా బాగా నచ్చాం. సో అడిగిన ప్రతి క్వశ్చన్కి అండ్ ఆయన ఓపిక్గా వచ్చి మొత్తం తిప్పంతా చూపించాడు.
ఇక్కడ యాక్చువల్లీ ఆవులన్నిటిని పెడతారు కదా, వాటికి కొంచెం నవ్వు అనిపించినా అలా అనిపించినా మనం బయటికి వెళ్ళి పంపిస్తే మేబీ అవి చెట్లు అలా ఇలా రుద్దుకొని కొంచెం వేరుగా ఉంటాయి. బట్ ఇక్కడ అవి ఉండవు కాబట్టి వాటికి సపరేట్ బ్రష్లు అవి ఇవన్నీ మొత్తం సెటప్ పెట్టారు. చాలా బాగుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నదంతా కూడా క్యూ లైన్. డైరెక్ట్ ఆవులంతా వాటికి వెళ్ళి ఆ మిషన్ కాడికి వెళ్ళి డైరెక్ట్ అవే పొద్దుగు ఎప్పుడైతే వాడికి వెయిట్ ఎక్కువ అవుతుందో అప్పుడు ఆ డైరెక్ట్ ఆడికి వెళ్తాయంట. అక్కడికి వెళ్ళి నించోగానే మిషన్ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి ఆ ప్లగిన్ చేసి ఆ పాలని పితికేస్తుంది. సో ఇదే ఆయన చెప్పింది మాకు. సో నాకు కూడా 100% తెలియదు ఎగ్జాక్ట్గా ఇదే అనేసి, బట్ ఆయన చెప్పిన అయితే ఇదే. అండ్ ఈ వేస్టేజ్ అంతా ఎలా క్లియర్ అవుతుంది ఏంటి అనేసి అడిగితే, ఈ వేస్టేజ్ అంతా కూడా మొత్తం మిషన్స్ ద్వారా డైరెక్ట్ ఇక్కడ పెద్దదని చూసారా దీంట్లోకి వెళ్ళిపోతాయంట. చూడ్డానికి భయంకరంగా ఉంది, చాలా పెద్దది. ఆల్మోస్ట్ ఆల్ 2,50,000 లీటర్స్ కెపాసిటీ అంట ఇది. సో చాలా పెద్దది. ఆ నుంచి వచ్చింది డైరెక్ట్ దీనిలోకి వచ్చేస్తుంది. అండ్ దీని నుంచి వాళ్ళు గ్యాస్ డెవలప్ చేస్తారు, అలానే దీని నుంచి డైరెక్ట్ మనం వ్యవసాయం లేకి వాటిలోకి అన్నిటికీ వాడతారంట. ఇది బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఇంత మీకు చూపించినట్టు ఆ గ్రీన్ పైప్లో నుంచి డైరెక్ట్ వచ్చేస్తుందంట. ఆయన ఇంగ్లీష్లో చెప్పలేడు కాబట్టి సో డాయిచే చెప్పింది మీకు నేను ట్రాన్స్లేట్ చేస్తున్నాను. సో అక్కడ వేస్ట్ అయిందంతా కూడా అక్కడ మిషన్స్ ఉంటాయి, అక్కడ పంప్ చేస్తే డైరెక్ట్ ఇటుకు వచ్చేస్తాయి. సిస్టమ్ బాగుంది, లైక్ మొత్తం ఒక చోటికి కలెక్ట్ అయిపోతుంది. ఎటువంటి స్మెల్ లేదు. నాకు ఇంకోటి బాగా అనిపించింది, స్మెల్ లేదు అక్కడ. యాక్చువల్లీ ఒక డైరీ ఫామ్ ఉందంటే దైదాపుల్లో ఒక 1/2 కిలోమీటర్ రేడియస్ వరకు ఇంచుమించు స్మెల్ ఉంటుంది. బట్ స్మెల్ లేదు, ఏం లేదు. బట్ చాలా బాగా ఈయన మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు. సో ఫైనల్గా ఆయన మేము చెప్పాము, సో ఇది మేము ఒక యూట్యూబ్లో పెడదాం అనుకుంటున్నానంటే, బట్ ఆయన చాలా బాగా సపోర్ట్ చేశాడు. అండ్ ఎస్పెషలీ ఇండియన్స్ అనగానే మనకి ఇచ్చిన రెస్పెక్ట్ వేరే లెవెల్ అయినా. సో చాలా బాగా అనిపించింది. ఎండింగ్లో బట్టి మా వాళ్ళు చేసిన పిల్ల ఆశలు మామూలుగా లేవు. వాళ్ళకి హలో అని చెప్తే వాళ్ళకి అంటే జర్మనీలో సర్వీస్ అని చెప్తారనమాట, బవేరియన్ స్టేట్లో. చాలా బాగుంది పిల్లకాయలు. అప్పుడు తీసుకెళ్ళాడు వాడు, ఇప్పుడు వస్తున్నాడు ఆ వెహికల్ తీసుకొని. పిల్లోడే కానీ అసలు చిచ్చర పొడిగోడు అసలు. అదే ఆ ఏజ్లో ఉన్నప్పుడు కానీ నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చుంటే మేబీ ఇప్పుడు ఏ స్టేజ్లో వెళ్ళిపోయినట్టన్నా. అంటే లైక్ బాగుంది అసలు. ఆపరేటింగ్ అనేది చాలా కొంచెం కాంప్లికేట్, బట్ వాడు చాలా సింపుల్గా చేసేస్తున్నాడు. బట్ ఫైనల్గా ఒక మంచి సెల్ఫీ తీసుకున్నాము వాళ్ళతో. మంచి మెమరీ అని చెప్పచ్చు. నాకు జర్మనీకి వచ్చిన తర్వాత మంచి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అంటే ఇదే. ఆల్రెడీ చాలామందికి తెలుసు ఎక్విప్మెంట్ లైక్ మిషనరీ గురించి జర్మనీ అనేది చాలా అడ్వాన్స్గా ఉంటుంది. సో ఇది చూస్తే తెలుస్తూ ఉంటుంది, చాలా అడ్వాన్స్గా ఉన్నాయి. అండ్ సేఫ్టీ ఎక్కువ ఆలోచిస్తారు వీళ్ళు మనతో కంపేర్ చేస్తే. సో ఒకసారి వీళ్ళు వీటి కానీ ఇంకేమైనా కానీ పండించినప్పుడు అవన్నీ సెట్ చేసుకోవడానికి అండ్ మనం ప్లవింగ్ వగేరా వగేరా మొత్తం ఎక్విప్మెంట్ చాలా అడ్వాన్స్గా ఉంది. అండ్ ఒక్కొక్కటి చాలా పెద్ద సైజు కూడా ఉన్నాయి. చుట్టుపక్కల మొత్తం పొలాలే. ఈ సైడ్ మొత్తం అన్నీ కూడా డైరీ ఫాము అన్నీ పెట్టుకొని అంటే మిడిల్లో పెట్టేశారు వాటిని. అండ్ వీళ్ళని అడిగాను అసలు రోజుకి ఎన్ని పాలు వస్తాయి ఏంటి అనేసి. ఒక్కొక్క ఆవు మినిమం 30 లీటర్స్ ఇస్తుందంట డేకి మినిమమ్. సో ప్రజెంట్ పాలు ఇచ్చేటివి 70 ఉన్నాయంట. సో ఆల్మోస్ట్ ఆల్ మీకేం క్యాలిక్యులేట్ చేసుకోండి. వీళ్ళు కలెక్ట్ చేసిన ఫీడింగ్ అంతా కూడా ఇలా సపరేట్గా పెట్టి వాటిని స్టోర్ చేస్తారు. చాలా పెద్దవి ఉన్నాయి, చూడడానికి చిన్నగా అనుకున్నాను కానీ బట్ అయినా ఎంతైనా అన్నిటికీ మెయింటైన్ చేయాలంటే మినిమం ఆ మాత్రం ఉండాలి, లేకపోతే ఫీడింగ్ చాలా కష్టం. ఏదో అనుకున్నా కానీ అంటే లైక్ మనం ఒక 4-5 మెయింటైన్ చేయడానికి కష్టపడుతూ ఉంటాం. దాదాపు 240 ఉన్నాయంట ఆయన చెప్పిన ప్రకారం. చాలా కాంప్లికేట్. హ్యాట్స్ ఆఫ్ అని చెప్పచ్చు వాళ్ళకి. యాక్చువల్లీ చూడడానికి విచిత్రంగా ఉంది. అసలు ఏంటి చూద్దానికి వెళ్ళి చూసా, బట్ నాకైతే అర్థం కాలేదు ఇది ఏం టైప్ ఆఫ్ ఫీడ్ అనేది. బట్ చూడడానికి ఎండిపోయిన గడ్డి, జస్ట్ అది ఎలా తింటున్నాయో మనకు తెలియదు. బట్ మన ఇండియన్ అయితే మళ్ళీ చాలా కష్టం, అవి అయితే ఆ ఫుడ్ని మేనేజ్ చేయలేవు. ఎండ్ ఆఫ్ ది డే నాకు ఇవాళ క్లారిటీ వచ్చింది, ఓకే అసలు మిల్క్ ఇలా ప్రొడక్షన్ ఉంది ఎక్కడ అనేసి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జర్మనీలో వింతలు విశేషాలు అన్నీ మాట్లాడుకునేద్దాం. సో ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్లో పెట్టండి, నేను వాటి మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. జై హింద్.